సార్థకత, దానికి సార్థకత తప్పకుండా అందరికీ దొరుకుతుంది. అంత కరుణామూర్తి కాబట్టి ఈ రాత్రులందు ప్రతిరోజు మనం చేసే అనుగ్రహ సాధన అమ్మవారి తలుచుకోవటము, ఒక్క నామం వింటము, ఒకసారి తలుచుకోవడము, మనసులో ఏం చేసి హృదయం నిండుగా అమ్మవారిని దర్శించుకోవడము, ఇది చాలు. ఇంత మాత్రానే ఆ దట్టమైన అమ్మ కరుణ అందరి మీద వర్షంలాగా కురుస్తుంది. కాబట్టి ఆ నమ్మకం ఉంటే చాలు. ఒకరోజు కాకపోతే రెండో రోజు, రెండో రోజు కాకపోతే మూడో రోజు, ఒక్కొక్కరికి అందరికీ మీకు ఆ కరుణ వలన మీరు ఇంత నమ్మకంతో ఈ సాధనలోకి వస్తున్నందువలన తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. భౌతిక విషయాల పరంగా ప్రశాంతతని మీరు తెచ్చుకోగలుగుతారు. ప్రశాంతత వచ్చే విధంగా అన్ని అనుకూల పరిస్థితులు అమ్మ మీకు కలిగి చేస్తుంది. ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని వచ్చే విధంగా కూడా ఆ అమ్మ కరుణే పనిచేస్తుంది. 199. ఓం సర్వశక్తిమయ్యై నమః.